హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఫెస్టివల్ వస్తుంది కదా, ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే యోధా రామ రామ సాంగ్ని చాలా బాగా హిట్ చేశారు. చాలా థ్యాంక్స్ అండి. లిరికల్ వీడియో చాలా బాగా హిట్ చేశారు. ఇప్పుడు వీడియో సాంగ్ కూడా రాబోతుంది ఈ 1 or 2 డేస్లో. తప్పకుండా తను కూడా ఆదరిస్తా, అది కూడా మీరు చూసి ఎలా ఉందో మీ బ్లెస్సింగ్స్ పాపకి ఇవ్వాలని మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీకు కూడా చాలా మైక్ నా దగ్గర నుండి బాగున్నారని మాట్లాడుతుంది. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో మేమైతే ఈ పండగకి అయితే డ్రెస్సులు అయితే తెచ్చుకున్నాం అనమాట. చాలా అంటే చాలా బాగున్నవి. సో ఇప్పుడైతే డ్రెస్సెస్ అనమాట. అన్న ఎంతసేపు దిగుతావు అన్న? డ్రెస్సులు ఎలా ఉన్నాయి? బాగున్నాయో ఇవన్నీ ఇదేంటి తిరగలు తీలేను ఇదైతే పెసర కలరు. అన్న ఏంటి జుట్టు ఏం చేస్తున్నావు నువ్వు? హాయిగా మెత్తగా బాగుంది. మనకి ఖమ్మంలో ఏదో కావాలన్నావు కదా, కాబట్టి ఎటైనా జర్నీ స్ట్రైటింగ్ ఆల్రెడీ ఉంది, కలిసి పెట్టినా కూడా వేసుకోవడానికి చాలా బాగుంది అనమాట. ఒక నిమిషం పట్టుకోండి, పట్టుకోడు. సో మీకు ఒకటి చూపిస్తానండి, అది చాలా బాగుంది మిషన్. ఏదన్నా అక్కడ కింద హ్యాండ్ బ్యాగ్ దగ్గరే ఉంటుంది. అది తెచ్చిన దగ్గర నుంచి మా నాన్న ఎప్పుడు హెయిర్ స్టైల్స్ వేస్తారా, ఎప్పుడు స్టైల్గా రెడీ అవ్వాలని తాపత్రయపడుతుంది. ఆక్సింత చూపిద్దాం తర్వాత. ఇదిగోండి, ఇది వచ్చేసి అగారో 4-in-1 స్టైలింగ్ మిషన్ అనమాట. ఏమంటుంది ఇది అంటారండి, ఇక్కడితో కట్ చేయమ్మా. సో ఇది వచ్చేసి అగారో 4-in-1 హెయిర్ స్టైలర్ అండి. అంటే మనం 4 విధాలుగా హెయిర్స్ని మనం స్టైల్ చేసుకోవచ్చు అనమాట. సేమ్ మీకు 1 by 1 క్లియర్గా చూపిస్తాను. ఎవరైనా చూడండి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి మనకి స్టైలింగ్ బటన్ అనమాట. అంటే మనం ఏమేమి స్టైల్స్ చేసుకోవాలో మొత్తం ఈ బటన్ని మనం ప్రెస్ చేయడం వల్ల వాటి వల్ల మనకి రివీల్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒకసారి ప్రెస్ చేసామనుకోండి. సో ఇది ఒకటి అనమాట. దాని తర్వాత ఇది మిడిల్లో, ఇది ఇంకోసారి ప్రెస్ చేస్తే ఇంకొకటి అనమాట. తర్వాత మిడిల్లోకి తీసుకుంటే ఇంకొకటి అనమాట. సో మిడిల్లోకి తీసుకుంటే ఇది లాక్ వేసి ఇంకోటి అనమాట, ఇలా అంటే ఇంకొకటి అనమాట, ఇలా వస్తూ ఉంటుంది అనమాట. సో దీని గురించి 1 by 1 మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకి చెప్పాను కదండి, అదేంటి ఈ బటన్ మనం ప్రెస్ చేస్తే పూర్తిగా ఇలా ప్రెస్ చేసామనుకోండి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకి వేవ్స్ వస్తాయన్నమాట. వేవ్ కర్ల్స్ అంటారు కదండి, వేవ్స్ లాగా అలా కర్ల్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ వేవ్ కర్ల్స్ పెట్టుకోవచ్చు అనమాట, ఇలా. ఓకే. అండ్ ఇది వచ్చేసి మనకి 200 degrees వరకు మనం హీట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి, ఇది 360 degrees మనకి కేబుల్ తిరుగుతూ ఉంటుంది. ఎటంటే అటు రొటేటెడ్ చేసుకోవచ్చు. కేబుల్ కూడా చాలా పెద్దగా ఉంటుంది అనమాట. అండ్ చాలా ఫాస్ట్గా, ఈజీగా, తొందరగా మనకి స్టైలింగ్ చేసుకోవాలంటే హెయిర్కి చాలా బాగా యూజ్ అవుతుంది. సో 4 విధాలు చేసుకోవచ్చు. సో మనం ఫస్ట్ ఇది ఒకటి, దాని తర్వాత మళ్ళీ క్లోజ్ చేసి ఒక్కసారి ఇలా ప్రెస్ చేస్తే ఇంకొకటి. ఓకేనా. ఇది వచ్చేసి మనకి క్రింపింగ్ అండి, క్రింపింగ్ చేసుకోవచ్చు. క్రింపింగ్, హెయిర్ క్రింపింగ్, వాల్యూమ్ కోసం వాటి కోసం వాడతాం కదా, హెయిర్ని క్రింపింగ్ చేసుకోవచ్చు అనమాట. సో మళ్ళీ ఒకసారి ఇలా ప్రెస్ చేసి మళ్ళీ దీన్ని మనం మిడిల్లో, అంటే ఇట్లా మిడిల్లో అన్నాం అనుకోండి. అన్న తర్వాత ఇక్కడ ఇది లాక్ అనమాట. ఇది ఇలా లాక్ చేసేసి ఇలా ప్రెస్ చేస్తే ఇది మనకి హెయిర్ స్ట్రైటింగ్ చేసుకోవచ్చు, హెయిర్ని స్ట్రైటింగ్ చేసుకోవచ్చు. అలాగే దీన్ని ఇలా, ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని ఇలా చేసి ఇలా అన్నాం అనుకోండి, హెయిర్ని కర్ల్స్ పెట్టుకోవచ్చు. మంచిగా బంసీ లుక్ వస్తుంది. హెయిర్ అంతా ఇలా చుట్టి కర్ల్స్ పెట్టుకోవచ్చు. నేను చూపిస్తాను. అలాగే ఇక్కడ మనకి పట్టుకోవడానికి కూల్గా ఉంటుందండి. అంటే చాలా బాగుంది. ఇది ఏంటంటే మనం హెయిర్ స్ట్రైటింగ్ చేసేటప్పుడు ఇక్కడ పట్టుకోవడానికి చాలా మంచిగా అనువుగా మనకి చక్కటి కూల్గా ఉండేది ఇచ్చారనమాట. అంటే పట్టుకోవచ్చు ఇట్లా కాలకుండా. మనకి మనం హెయిర్ స్ట్రైటింగ్ చేసేటప్పుడు ఇలా అన్నప్పుడు ఇక్కడ మనకి పట్టుకోవడానికి సపోర్టింగ్ చాలా బాగుంటుంది అనమాట. ఇది బ్లాక్ అండ్ రోజ్ కలర్లో చాలా బాగుంది కదండి, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ అలాగే ఇక్కడ చూసారా, ఆన్ అండ్ ఆఫ్ అని ఉంటుంది, ఆన్ ఆఫ్ అని ఉంటుంది ఈ బటన్. మనం 200 degrees వరకు హీట్ చేసుకోవచ్చు. సో మనకి ఏంటంటే ఇమీడియట్గా ఈజీగా ఒక 20 seconds, 5 seconds, 8 secondsలోనే మనకి లుక్ అనేది చక్కగా వస్తుంది అనమాట. చాలా అంటే చాలా బాగుందండి. ఇప్పుడు ఒకసారి మా ఆనంద్ పెట్టి చూపిస్తాను, చూసేయండి. సో ఇదేంటంటే మనకి ఇక్కడ కూల్ టచ్ ఉంటుంది అనమాట. మనకి ఏమీ కాలదు, సేఫ్గా ఉంటుంది, ఈజీగా హ్యాండిల్ చేయడానికి చాలా బాగుంటుంది. సో 360 degrees మనకి స్వివల్ పవర్ ఇది ఉందన్నమాట, తిరుగుతూ ఉంటుంది 360 degrees. మనకి ఇది అంతా చుట్టూ తిరుగుతుంది, టెన్షన్ లేదు. అండ్ అలాగే ఇక్కడ హ్యాంగింగ్ కూడా మంచిగా ఇచ్చారు, చూస్తారా. మనం తగిలించుకోవడానికి కూడా హ్యాంగింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు, హోల్డ్ చేయడానికి.
ఇది వచ్చేసి మనకి కెరాటిన్ ఇన్ఫ్యూజ్డ్ సెరామిక్ కోటెడ్ ప్లేట్స్‌తో ఉంటుందండి. అంతేకాదండి చాలా లెస్ హీట్‌తో హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందనమాట. అలాగే సిల్కీ అండ్ స్మూత్ హెయిర్‌ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఫ్రీజీ ఫ్రీ షైన్ కూడా ఉంటుందనమాట. సో, హెయిర్ డ్యామేజ్ అవ్వదు. చాలా టైం కూడా తీసుకోదు. తక్కువ టైంలో మనకి మంచి రిజల్ట్ వస్తుంది కాబట్టే, నేనైతే ఇది ప్రోడక్ట్ తీసుకోవడం జరిగిందండి. అంతేకాదండి ఇది మనకి 2 ఇయర్స్ వారంటీ కూడా ఉంది. సో, ఒకసారి అనంకి పెట్టి చూపిస్తాను. చూసేయండి. ఇదిగోండి ఇక్కడ ఆన్ చేశాను. అది హీట్ అవుతూ ఉంటుందన్నమాట. సో, ఫస్ట్ అన్నని హెయిర్ ఉంది కదా! యోదా ఒకసారి ఇద్దరు నన్ను. అన్నని హెయిర్‌కి ఫస్ట్ బ్యాక్ ఇక్కడ ఇటు సైడ్ ఒకటి, అటు సైడ్ ఒకటి చేసేద్దాం. ఫస్ట్ ఈ వేవ్స్ చేస్తాము. జస్ట్ ఇట్లా మనం హోల్డ్ చేసి 7-8 అట్లా సెకండ్స్ అలా పట్టుకుంటే మనకు ఆ వేవ్స్ అనేవి తెలుస్తాయి. ఇది మనకి పట్టుకునేది కూల్గా ఉంది చూసారా? ఇక్కడ కూల్గా ఉండడం వల్ల మనం ఇట్లా పట్టుకోవడానికి ఈజీగా ఉందన్నమాట. చాలా ఈజీ అండి మనకి. ఎందుకంటే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు 4-5 క్యారీ చేయలేకుండా ఈజీగా ఇది ఒక్కటి క్యారీ చేస్తే 4 చేసుకోవచ్చు రకాలుగా హెయిర్ స్టైల్స్. ఇదిగోండి చూసారా? కనిపిస్తుందమ్మా? కనిపిస్తున్నాయి కదా? చాలా బాగుంది స్టైల్. ఇట్లా మంచిగా కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని లాక్ చేసేసుకొని ఇంకోటి వెళ్దాం. ఇప్పుడు క్రింపింగ్ పెడదాం. జరిగినా ఇదిగోండి ఇక్కడికి వచ్చి చూడండి. మనం క్రింపింగ్ పెట్టేసుకుందాం. చాలా క్విక్, చాలా తొందరగా అవుతుంది చూసారా? వావ్, చాలా బాగుంది కదా? చాలా ఈజీగా చూడండి ఎంత బాగుందో. వాల్యూమ్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట ఇలాగా. ఓకే, ఇందాక ఇక్కడ వేవ్స్ చేసుకున్నాం కదండి, ఇట్లా వేవింగ్ చేసుకున్నాం కదా, ఇట్లా వేవ్స్. దాన్ని మనం స్ట్రైటింగ్ చేసేద్దాం. చూడండి ఇక్కడ అది కనిపిస్తుంది కదా. మనం స్ట్రైట్ చేద్దాం ఎలా వస్తుందో. స్ట్రైటింగ్ ఎలా చేయాలో తెలుసు కదండి. ఈ స్టైల్ బటన్ని మనం మిడిల్లోకి తీసుకొని ఈక్వల్గా దీన్ని లాక్ చేసి దీన్ని ఇలా అంటే మనకు ఓపెన్ అవుతుంది. అని కొంచెం రావాలి, అటు తిరగవా. పట్టుకోవడానికి మాత్రం బాగా ఇచ్చాడండి అసలు ప్రశాంతంగా. లేకపోతే అసలు మనకి చాలా ఇబ్బంది అయిపోయేది. చూసారా? ఏమంటే అంత పెద్ద టైం కూడా తీసుకోవట్లేదు. ఇందాక ఇక్కడ వేవ్ చేసాము. వావ్, వావ్, చాలా బాగా వచ్చింది. సో ఇప్పుడు మనము టోటల్ కర్ల్స్ చేద్దాం. ఇట్లా బంసీ లుక్ వస్తుంది కదా, అదొకసారి చేద్దామా? అది ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఇక్కడ లాక్ వేసాం కదండి, ఈ లాక్ని ఇలా తీసేయాలి. తీసేసి ఇది ఇప్పుడు చిన్నది ఇలా ఓపెన్ అవుతుంది. దీనికి మనం హెయిర్ పెట్టేసేయాలి, హెయిర్ లాక్ చేయాలి. సో మనం ఫస్ట్
మా అమ్మాయి హెయిర్ ఏమో చిన్నగా ఉంది. ఇది తీసుకుందాం, కొంచెం పెద్దది తీసుకుందాం. సో ఇలా ఒక మీకు 30 సెకండ్స్ అన్న పెట్టుకుంటే చాలా చక్కగా వస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని ఇలా ఇలా అంటుంటే అది మనకి ఓపెన్ అయిపోతుంది. ఇదిగోండి, చూసారు ఎంత బాగా వచ్చిందో. దానికి చాలా ఇష్టం అండి ఇట్లా. సో బ్యూటిఫుల్. సో చాలా ఈజీగా మనం 4 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇది. సో మీకు నచ్చిందా? కావాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, తీసుకోండి. ఓకేనండి. సో అగారో 4-in-1 స్టైలర్, హెయిర్ స్టైలర్ అనమాట. సూపర్ కదా అన్నాను. ఇప్పుడు వెనక ఏది లుక్, ఏ లుక్ కావాలి? ఇది కావాలి, ఇది కావాలా? ఇది భలే వచ్చిందన్నాను. అసలు ఎంత బాగా వచ్చిందో. మా ఆవిడ ఏదో వంట చేస్తాను, చూద్దాం పదండి. చూసి రాపండి, లోపల అన్నానికి రెడీ చేస్తాను. కూర్చోను. ఇది కూడా బాగుంది అన్నాను, క్లిప్పింగ్ ఇది. ఏది మైక్ నా దగ్గర ఉంది. బాగుంది, చాలా బాగుంది. అందంగా ఉన్నావు, అద్భుతంగా ఉన్నావు. ఈ ఫెస్టివల్కి చాలా ఈజీగా హెయిర్ స్టైల్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. రానన్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు కూడా ఫెస్టివల్కి ఎలా రెడీ అవ్వబోతున్నారు ఏంటనేది చూడండి. మా అమ్మాయిని అయితే ఫెస్టివల్కి దీంతో ఆ బట్టలతో చక్కగా అందంగా రెడీ చేయాలనుకుంటున్నాము. సో మీరు కావాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేయండి, దానికి సంబంధించిన లింక్ మీకు ప్రొవైడ్ చేస్తాను. కావాలనుకున్న వాళ్ళు లింక్ క్లిక్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు. సాంగ్ కూడా రిలీజ్ అవుతుంది, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి ప్రణయ మ్యూజిక్ ఛానల్లో. ఓకేనా అండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి. బాయ్.